తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మారెళ్ళ రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ముఖ్యంగా హనుమంతుడి ఉపాసన చేయటం వల్ల కలిగే ఫలితం ఏంటి, అసలు ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు, ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మనకి మరికొద్ది రోజుల్లో హనుమాన్ జయంతి కూడా రాబోతోంది కాబట్టి ఈ విషయాల గురించి సవివరంగా తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. హనుమంతుని గురించి చెప్పాలి అంటే మనం ఒక బలానికి ప్రతీకగా, ఒక ధైర్యానికి ప్రతీకగా, రామాయణం గురించి మాట్లాడితే హనుమంతుని గురించి మాట్లాడకుండా మనం ఉండం. అలాగే ఏ విజయం గురించి మాట్లాడినా జెండాపై కపిరాజు అంటాం. సో విజయం వెనక జెండాపై కపిరాజు అనేది మనకి ప్రతీకగా పెట్టుకుంటాం. ప్రతి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నటువంటి ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క కాషాయ వస్త్రం పైన జెండాపై కపిరాజు పెట్టుకోవడం అనేది హిందూ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది వెహికల్లో కూడా అది పెట్టుకుంటూ ఉంటారు. అలా మనకి చూసినట్లయితే ప్రతి విజయానికి ప్రతీకగా ఆంజనేయ స్వామి ఉంటాడు. అలాగే ఇప్పుడు హనుమాన్ చాలీసా అనగానే మనకి లక్షల మంది పారాయణలు చేసేవాళ్ళు, చాలా పారాయణలు చేసేవాళ్ళు, ప్రతినిత్యం పారాయణ చేసేవాళ్ళు ఉంటారు. అలా మనం చూసినట్లయితే హనుమాన్ చాలీసా చాలా ఫేమస్. అది ఎందుకు పారాయణ చేస్తారో చాలామంది తెలియదు, కానీ హనుమాన్ చాలీసా చేస్తున్నామంటూ ఉంటారు. అలాగే మనకి ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే ఏం కలుగుతుంది అంటే, ఏదైనా మన భగవంతుణ్ణి మనం ఆరాధన చేసినప్పుడు భగవంతుడిలో ఉన్నటువంటి క్వాలిటీస్ మనకి డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే ధైర్యం పెరుగుతుంది, కృష్ణుని ఆరాధన చేస్తే లౌక్యం పెరుగుతుంది, అలాగే రాముణ్ణి ఆరాధన చేస్తే ధర్మగుణం పెరుగుతుంది. అలా వాళ్ళకి ప్రధానమైన గుణాలు మన శరీరంలోకి ఆవాహించుకోబడతాయి అన్నమాట. సో అలా ఎవరైతే ఈ యొక్క చిన్న ఇబ్బందులు అంటే భూత ప్రేతాది దిష్టి ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకోండి అనే పద్ధతిని మనకి మొదటి నుంచి మన పెద్దల దగ్గర నుంచి వింటూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆరాధన నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి, నెగిటివ్ సోల్స్ ఇట్లాంటి ఎనర్జీని తీసేయడానికి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది కాకుండా మన ఆంజనేయ స్వామిని శని దోషం పోవడానికి కూడా మనకి ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం. ఎవరికైనా ఏలినాటి శని ఉందనుకోండి, వారిని హనుమాన్ చాలీసా రోజు చేస్తూ ఉండండి. లేదా ఆంజనేయ స్వామికి తొమలపాకులు అంటే ఇష్టం, తొమలపాకులతో ఆరాధన చేయండి మంగళవారాలు శనివారాలు అని మనం చెబుతూ ఉంటాం. 108 తొమలపాకులతో అష్టోత్తర పూజ చేసుకోండి అనేది చెప్తుంటాం. దాంట్లో ఇంకా విశేషంగా రావాలి అంటే ప్రతి తొమలపాకు మీద శ్రీరామ అని సింధూరంతో రాసి స్వామివారికి పూజ చేయించండి, అది ఇంకా విశేష ఫలితం ఇస్తుంది అనే 108 తమలపాకుల మీద శ్రీరామ అని రాసి సింధూరంతో పూజ చేయండి, ఇంకా విశేష ఫలితం వస్తుంది అంటాం. అలాగే స్వామివారికి సింధూరం ఎందుకు అంత ప్రీతిపరము అంటే, మనకి దీని పురాణ గాథలోకి వెళ్తే అమ్మవారు సింధూరం ధరిస్తే ఎందుకు ధరిస్తున్నావు అని అడిగినప్పుడు, సింధూరం నేను ధరిస్తే రాముల వారికి ఆయుర్దాయం పెరుగుతుంది అని అమ్మవారు చెప్పిన ఒక ఘట్టంలో, నేను ఒండ్ల నిండా సింధూరం ధరిస్తే ఇంకా ఎక్కువ పెరుగుతుంది అని ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించినప్పుడు, అలా ఆ యొక్క ప్రతీకగా ఆయనకి సింధూరం అంటే అంత ఇష్టం కాబట్టి అందుకని మనం సింధూరంతో రాముల వారి విగ్రహాన్ని మొత్తాన్ని మనం అలంకరణ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సింధూరాన్ని ఎవరు ధరించినా వారికి ఏంటంటే తెలియకుండా ధైర్యం పెరుగుతుంది. శనితత్వం అనేది అంటే ఏళ్ళనాటి శని ఇట్లాంటి ఇబ్బందులు అనేది దూరం అయిపోతాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీస్ ఎవరైనా నెగిటివ్ సోల్స్ నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నా కానీ సింధూరాన్ని ధరించినంత మాత్రాన కూడా
అవి దూరం అవుతూ ఉంటాయి. అలాగే ఆంజనేయ స్వామి చాలీసాని పారాయణ చేయడం, ఆంజనేయ స్వామి దండకాన్ని పారాయణ చేయడం. అలాగే నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, ఏదో ఒక జ్వరం వచ్చింది అనుకోండి, భయపడే ఇట్లా ఆ జ్వరం వచ్చినప్పుడు టక్మని ఏమంటారు, ఆంజనేయ స్వామి 41 సార్లు చేస్తే నీకు బలం వస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు. ఇట్లా మనకి ఆంజనేయ స్వామిని అనేక కోణాల్లో ఆరాధన చేస్తూ ఉన్నప్పటికీ ఆంజనేయ స్వామి మూల మంత్రాలు చాలా ఉన్నాయి. మూల మంత్రాల పరంగా మనం సాధన చేసిన, సింపుల్గా చెప్పాలంటే ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః అనేది రోజుకి కొంచెంసేపు, ఒక అర్ధగంట సేపు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎవరైతే సైకలాజికల్గా లోలో ఉంటారో, ధైర్యం లేకుండా ఉంటారో, ఏదో మాకేదో అయిపోతుందని బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ క్రమేపీ ఆ సాధన చేయడం వల్ల ఆ పాజిటివ్ క్వాలిటీస్, పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళలోకి వచ్చి వాళ్ళల్లో ఈ యొక్క తత్వం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి జననమే చాలా ఇదిగా జరిగిందనేసి మనకు తెలుసు. ఎందుకంటే అంజనాదేవి పుత్రుడు. అంజనాదేవికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాయుపుత్రుడి నుంచి. వాయువు దేవుడు ఎక్కడి నుంచి శక్తింది? అగ్ని నుంచి. అగ్ని ఎవరికి అంటే శివపరమాత్మని అంజనాదేవి ప్రార్థించినప్పుడు అంజనాదేవి తపస్సు చేసి నీ అంత వచ్చస్సు, నీ అంత శక్తివంతుడైనటువంటి వాడు నాకు కొడుకుగా కావాలి అంటే నా వచ్చస్సుని, నా తేజస్సుని ధరించడం అంత తేలిక కాదు, అంటే నాకు ఈ వరం కావాలని కోరుకుంటే ఆమె అగ్నిదేవుడికి ఇస్తే ఆ అగ్నిదేవుడి ద్వారా ఇచ్చి పంపించడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు ఆ తాపాన్ని తట్టుకోలేడు. అప్పుడు వాయుదేవుడి ద్వారా వచ్చింది కాబట్టి వాయుపుత్రుడయ్యాడు. పుట్టంగానే ఎన్ని అద్భుతాలు చేశాడో మనకు తెలుసు. ఆంజనేయ స్వామి కథ, ఆంజనేయ స్వామిని కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఆంజనేయ స్వామి ఎంత బలవంతుడు, ఎంత ధైర్యవంతుడు అనేసి. మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంజనేయ స్వామి గురించి చెప్పినప్పుడు మనకి రావణ సంహారంలో మనకి వచ్చేసి రాముడి యొక్క కుమారుడు వచ్చేసి మొత్తాన్ని ఈ యొక్క అస్త్రాలు వేసినప్పుడు అందరూ చనిపోతే సుగ్రీవుడు ఒక్కడు ఒక మాట అంటాడు, అందరూ చనిపోయారా అంటే అందరూ పడిపోయారు అంటే అప్పుడు ఆంజనేయ స్వామి పడిపోయాడా లేదా అని విభీషణుడితో అడుగుతాడు. అంటే ఇంతమంది రాముడు పడిపోయాడా అని అడగకుండా ఆంజనేయ స్వామి పడిపోయాడా అని అడిగారు అని అంటే అందరూ బతికుండి ఆంజనేయుడు ఒక్కడు లేకపోతే మొత్తం పడిపోయినట్టే. ఆంజనేయుడు ఒక్కడుండి అందరూ పడిపోయినా మళ్ళీ సంజీవుని తెచ్చి బతికించగలడు. కాబట్టి ఆంజనేయుడు ఉన్నాడా లేడా అన్నప్పుడు విభీషణతో, అప్పుడు ఆంజనేయుడు నేను పక్కనే ఉన్నాను అన్నప్పుడు అప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ఫలాన్ని కైలాస పర్వతం దగ్గర ఇవి కొండను తీసుకురమ్మని, మూలికలు తీసుకురమ్మంటే ఆ మూలికలు కనపడకపోతే పర్వతాన్ని తీసుకొని వస్తాడు. ఆ పర్వతాన్ని తీసుకొచ్చి అందరినీ బతికిస్తాడు. అలా మనకి ఒక ధైర్యమైన ఘట్టాన్ని గురించి తెలుసుకోవాలంటేనే ఆంజనేయ స్వామి గురించి అలా ఉంది. ఆంజనేయ స్వామి ఎన్ని రకాలుగా సేవ చేస్తాడు. భక్తుడిగా చెప్పాలంటే అంత బలవంతుడైనటువంటి వాడు, రాముడికి అంత ఒబీడియంట్గా ఉంటాడు. ఒబీడియన్స్ గురించి చెప్పాలంటే ఆంజనేయ స్వామి గురించి చెప్పాలి. ధైర్యం గురించి చెప్పాలంటే ఆంజనేయ స్వామి గురించి చెప్పాలి. చూసి రమ్మంటే కాల్చి వచ్చి రావాలంటే ఆంజనేయ స్వామి గురించి చెప్పాలి. అలాగే బలం గురించి ఏదైనా చెప్పాలంటే అలాగే చెప్పాలి. చిన్నపిల్లల తత్వం, కోతి తత్వం గురించి చెప్పాలి అంటే ఆంజనేయ స్వామి గురించి చెప్పాలి. ఇన్ని కోణాల్లో ఆంజనేయ స్వామి మనకు ఉన్నాడు. కాబట్టి ఆంజనేయ స్వామి సుందరాకాండ పారాయణ అందుకు విశేషమైంది. ఆంజనేయ స్వామి గురించి చదువుకుంటుంటేనే అన్ని అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి గురించి ఏ విధంగా ఆరాధన చేసినా ఆయన చాలా తొందరగా సిద్ధించేటటువంటి భగవంతుడు. కాబట్టి త్వరగా సిద్ధింపజేసేటటువంటి దేవతల్లో హనుమంతుడు చాలా ఇది. కాబట్టి ఎక్కడ రామనామం జరుగుతున్న ఆంజనేయ స్వామి ఉంటాడు. కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దాంతోపాటు మనకి ఏలినాటి శని ప్రభావాలకు కానివ్వండి, ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడడానికి కానివ్వండి, ముఖ్యంగా ఈ పారాయణ చేస్తే చాలా అద్భుతంగా ఫలితాలు ఇస్తాయి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.